అందరికి నమస్తే. నా పేరు నరేష్. పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎంపీగా పోటీ చేసిన. ఇప్పుడు ఇక్కడ మనతో వీళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరేంటి? మీ పేరమ్మ? అమ్మ, వీళ్ళకి చూడు, వీళ్ళ ఇల్లు చూడు. ఆ ఇల్లు ఎన్ని రోజులు అయింది కూలిపోయి? 10 సంవత్సరాలు అవుతుంది. ఆ ఇల్లు కూలిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి ఇల్లు లేదు. ఇట్లా కవర్ కప్పుకొని ఉంటారు. ఇలా చూడు, ఇక్కడ కవర్ కట్టుకొని వీళ్ళు ఈ కవర్ బత్ కట్టుకొని ఇల్లు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఈ చిన్న పాపను ఎత్తుకొని వీళ్ళు వర్షాకాలంలో ఇంట్లో ఉండాలి. అట్లాంటి ఇంట్లో బతుకుతున్నారు మన రాజకీయ నాయకుల అభివృద్ధి ఇది. దీన్ని ఎవరు చూపించారు, ఎవరు చెప్పారు. 10 ఏళ్ళు వస్తుంది. ఆడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఆడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఈ చిన్న పాపను పట్టుకొని నెక్స్ట్ 1 మంత్లో వర్షాలు పడతాయి. ఆ కవర్ కట్టుకున్న గుడిసెలో వీళ్ళు ఉండాలి, వీళ్ళు ముగ్గురు. ఆ ఇల్లు చూడాలి, మొత్తం కూలిపోయింది. ఇది మన నాయకులు చేసే అభివృద్ధి. వీళ్ళు చిన్న పాపతో ఆ గుడిసెలో మీ నాయకులు, మీ పిల్లలు, మీరు ఉంటారు అట్లా ఆ గుడిసెల్లో. నెక్స్ట్ వర్షం పడితే వీళ్ళు ముగ్గురు అన్నీ ఉండాలి. ఎట్లుంటారు వాళ్ళు? ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది ఆ ఇల్లు కూలిపోయి. ఇప్పటికి ఇల్లు లేదు. ఎవరు ఇవ్వాలి? ఇటు ఎవరు రాలే. ఇప్పటికి కూడా ఈ రోజు రాలే. అప్పుడు వర్షాలు బాగా పెట్టినప్పుడు పొడ దింపు అన్నారు, అది అన్నారు, ఏదన్నా పొడ దింపున ఇచ్చొచ్చిన. ఇంతవరకు ఏది లేదు. వచ్చిన ఎవరు రాలే. చూడండి, ఇట్లా కవర్లు కట్టుకొని ఉంటారు. ఇంకా 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో కవర్లు కట్టుకొని ఇట్లాంటి ఇళ్ళలో బతుకుతారు మన ప్రజలు. సరే.